రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మకాలా జైలు నరకాన్ని తలపిస్తుంది. 1500 మంది సామర్థ్యం ఉన్న జైల్లో 12,000 మంది ఖైదీలను ఉంచడంతో అపరిశుభ్రమైన వాతావరణం, తీవ్ర రద్దీ కారణంగా ఖైదీలు వివిధ రోగాల బారిన పడి చికిత్స కూడా లేకుండా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ జైల్లో ఉండలేక వందల కొద్ది ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోవాలని ఆశ ఉంటేనే ఈ జైలుకు వెళ్లాలని, ప్రపంచంలో అంతటి దుర్భరమైన జీవితం ఎక్కడా ఉండదని ఖైదీలు చెబుతున్నారు. తాజాగా ఈ జైల్లో అంతుపట్టని వ్యాధి సోకడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి బారిన పడిన వారిని నూట 29 మంది ఖైదీలు చనిపోయారు. వీరిలో కొందరి భద్రతా బలగాలు కాల్చి చంపగా మరికొందరు ఇరుకైన ప్రదేశంలో తొక్కిసలాట కారణంగా ఊపిరాడక మరణించారు. దీంతో జైలులో ఖైదీల రద్దీని తగ్గించే ప్రణాళికలను వేగవంతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జైలులో పరిస్థితులు నరకంలా ఉంటాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. జైలు నుంచి విడుదలైన కొందరు ఖైదీల ఫోటోలు ఆ దేశ న్యాయశాఖ ఫేస్బుక్ పేజీపై కనిపించాయి. ఈ ఫోటోలో ఓ ఖైదీ తన కాలికి మురికి బ్యాండేజ్ వేసుకుని ఉన్న ఒక మతిస్థిమితం లేని వ్యక్తి కనిపించారు. తీవ్ర పౌష్టికాహార లోపంతో ఉన్న వందల సంఖ్యలో వ్యక్తుల ఫోటోలు కూడా ఉన్నాయి. చాలా మందికి గాయాలకు ఎలాంటి బ్యాండేజ్ లేకుండా గాయాలతోనే కింద కూర్చుని ఉన్నారు. ఇక కొంతమంది కనీసం నిల్చునేందుకు కూడా ఓపిక లేకుండా ఉన్నారు. తమను విడిచిపెట్టడంలో సాయపడిన అధికారులను, న్యాయమంత్రికి వారు ధన్యవాదాలు చెప్పారు. వైద్య చికిత్స అవసరమయ్యే వారికి చికిత్స అందిస్తామని, అలాగే ఇతరులను బస్సుల ద్వారా ప్రభుత్వం ఇంటికి పంపుతుందని న్యాయశాఖ మంత్రి కాన్స్టాంట్ ముతంబా తెలిపారు. అందరూ ఇందులో ఉన్నారన్నారు. తాము తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి 1 రోజున్నర ముందు నుంచి జైల్లో మంచినీటి సరఫరా లేదని, కరెంటు లేక ఫ్యాన్లు తిరగలేదని ప్రాణాలతో బయటపడ్డ ఖైదీలు తెలిపారు. ఉక్కపోత, వేడిని తట్టుకోలేక కొంతమంది ఖైదీలు తొలుత బయటకు వచ్చారన్నారు. జైలులో విపరీతమైన రద్దీ, అపరిశుభ్రమైన వాతావరణం వల్ల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఎవరినైనా జైలుకు పంపారంటే వారిని నరకానికి పంపినట్లేనని అక్కడ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కిక్కిరిసిపోయిన ప్రదేశంలో నేలపై అనేక మంది ఖైదీలు నిద్రపోతారు. కాలు చాపడానికి కూడా వీలులేని దుర్భర పరిస్థితిని అక్కడి ఖైదీలు ఎదుర్కొంటున్నారు. కొందరు స్నానాల గదుల గోడలపైన నిద్రపోతుంటారు. అయితే మకాలా జైలులోని వీఐపీల సెల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అక్కడ మంచం, కొద్దిగా విశాలమైన స్థలం దొరుకుతాయి. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే అవి దొరుకుతాయి. వీఐపీ సెల్లో ఉండడానికి
$15,000 అమెరికన్ డాలర్లు వసూలు చేస్తారని ఖైదీలు చెబుతున్నారు. ఇక జైలు లోపల శాంతి భద్రతల నిర్వహణను ఖైదీలకే అప్పగిస్తారు. ఖైదీలు వారిని వారే పాలించుకుంటారు.